నేను ఎందుకు ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉన్నా? మీరే ఎంట్రీ వాళ్ళ అసెంబ్లీ ఏం మాట్లాడింది, దీనికి సమాధానం రాసుకొని తీసుకొని రండి. మీరు ప్రెస్ క్లబ్ కాడికి రండి, నేను రాజీనామా సిద్ధంగా. మీరేం చేస్తారో చెప్పాలి కదా. పౌరుషం ఉందా, రోషం ఉందా, సిగ్గుందా, శరం ఉందా, చీము రక్తం మాట్లాడారు. మిస్టర్ హరీష్ రావు, కేటీఆర్ ఇవాళ ఇది మాట్లాడుతున్నారు. మరి ఆనాడు పాలమూరు పౌరుషం, రోషం, చీము రక్తం ఉంది కాబట్టే ఇచ్చిన మాట కడుపడి 3.5 సంవత్సరాల మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. ఆనాడు మీరిప్పుడు గొప్పగా చెప్పుకునేటువంటి మీ కుడి భుజాలు, ఎడమ భుజాలు, రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండ్ అని మాట్లాడుకున్నారు జిల్లా నాయకులు. ఒక్క సీటు లేకుండే, ఒక ఎమ్మెల్యే సీటు లేకుండే, ఒక ఎంపీ సీట్ లేదు, ఒక ఎంపీటీసీ లేదు, ఒక జడ్పీటీసీ లేకుండే. నేను ఆనాడు రాజీనామా చేసిన తర్వాత జిల్లాల పాదయాత్ర వేసి మీరు అధికారంలో బీఆర్ఎస్ అధికారం రావడానికి పాలమూరులో 7 సీట్లు వచ్చినాయి. మీరు గెలిచింది ఎన్ని సీట్లు? 63. 3 సీట్లు ఎక్కువ వచ్చినాయి. దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉండింది. మీరు ఇప్పుడు నా చరిత్ర తెలుసుకోండి, మీరు నా చరిత్ర తెలుసుకోండి. నేను ఏదో ఆషామాషిగా మీలక పూటకో మాట అబద్ధాలు మాట్లాడి వ్యవహారం చేసుకోవడానికి కాదు. నేను మాట మాట్లాడంటే దానికి కట్టుబడి ఉంటా. ఇప్పటిదాకా ఉన్నా, రేపుడు ఉంటా, ఇప్పుడు ఉంటా, రేపుడు ఉంటా. ఎనీ ఇష్యూ మీరు సిగ్గుదప్పిన మాటలు మాట్లాడుకుంటూ మళ్ళీ నాకు పౌరుషం లేదు, రోషం లేదు మాట్లాడితే, నేను అందుకే చెప్తున్నా. ఇప్పుడు ఈరోజు కూడా నేను ఏం జరిగింది, నేను గాంధీ భవన్లో నాకు ఈరోజు నిన్న డ్యూటీ ఉండింది కాబట్టి వచ్చిన ప్రజల యొక్క దరఖాస్తు తీసుకుంటా ఉన్నా, అక్కడికి వెళ్ళి బయలుదేరమని. ఇంతలోపే అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు అదేది టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అమరవీరుల స్తూపం కాడికి బయలుదేరిండు అన్నాడు. నేను ఇమీడియట్గా ప్రెస్ వాళ్ళకి చెప్పిన, నేను కూడా అమరవీరుల స్తూపం కాడికి వస్తున్నా అని చెప్పిన. సరే, ఈ మధ్యలోనే అంతకంటే నాకంటే ముందు మంత్రులు మీటింగ్ పెట్టినారు అక్కడ. సో వాళ్ళు వెయిట్ చేసిపోయారు, నేను వచ్చిన. సరే, ఈ మధ్యలో అరెస్ట్ చేసినాడు. సో అది సరే, పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసిందనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఇంకో విషయం తెలియదు. కానీ తెలంగాణ భవన్ రాలేదు కాబట్టి ఆ వంక చూపించి అంటే నాకేమైనా భేషజాలు ఉన్నాయా? అట్లా ఉంటే నేను మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతా, మళ్ళీ రమ్మని ఎందుకు చెప్తున్నా? క్వశ్చన్ ఆఫ్ నేను అబద్ధాలు చెప్పటోని కాదు, నా ఆత్మగౌరవం, క్వశ్చన్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. మీరు ఏదో నోరు దించుకొని అబద్ధాలు మాట్లాడి చీము రక్తం పరుషంతో మాత్రాన